హలో ఫ్రెండ్స్, ఒక మంచి మోటివేషన్లా ఒక కథ చెప్పాలనుకుంటున్నాను. అది నచ్చినా నచ్చకపోయినా మీరు లైక్ కొట్టండి. ఒక మనిషి ప్రతి సమస్యను నాకు సమస్య ఉంది, నా బ్రతికే ఇంత, నాది చెడ్డ రాత, నేనేం చేయలేను, నాకు వచ్చినాయన్నీ ఇలానే వస్తున్నాయి, నాకు జాబ్ రావట్లేదు, నాకు పెళ్ళి కావట్లేదు, నాకు పిల్లలు కావట్లేదు, నాకు సంపాదన లేదు. ఇవన్నిటి సమస్యలను ప్రతిదీ బాధపడుతూ ఉంటారు కదా. అలా బాధపడడం వెనుక ఏమైనా మీకు అది సాల్వ్ అవుతుందా ప్రాబ్లం? ఒక్కసారి ఆలోచించండి. నీకు పెళ్ళి కాలేదు అని బాధపడితే, లేకుంటే చచ్చిపోతేనే పెళ్ళి అవుతుందా? డబ్బులు లేవు, బాధపడితేనో చచ్చిపోతేనే డబ్బులు వస్తాయా? అలా కాకుండా చదువు, నీకు వచ్చింది చదువుకో. కొందరికి చదువు అబ్బుతుంది, కొందరికి చదువు రాదు. అలా అని ప్రతి సమస్యను చిన్నదాన్ని కూడా పెద్దదిగా చేసి చూడనవసరం లేదు. ఏదో ఒకటి, ఒక సమస్య ఇచ్చాడంటే దానికి దేవుడు సొల్యూషన్ కూడా ఇస్తాడు. కొందరు ఇలా సమస్యలు వచ్చుడుతోనే నాకు ఏ దేవుడు లేదు అని మాట్లాడతారు. అసలు శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. అలాంటిది నువ్వు పుట్టావు అంటే శివుని ఆజ్ఞ ఉన్నట్టా లేనట్టా అది మీరే ఆలోచించుకోండి. ఒక తల్లి కడుపులో ఒక బిడ్డ ఉన్నాడు అంటే అది దేవుని లీల. సైన్స్ కూడా ఉంటుంది, కానీ ఎంత సైన్స్ ఉన్నా 9 నెలలు ఒక తల్లి గర్భంలో ఉండడం అంటే అది దేవుని మహిమే. ప్రతి సమస్యను చిన్నదిగా చూడండి. ఈరోజు టైం అయిపోతే ఆ సమస్య సాల్వ్ అయినా కాకుండా కాలం గడుస్తుంటే మర్చిపోవడము, లేకుంటే ఏదైనా బిజీ అవ్వడమో జరుగుతుంది. అదే సమస్యను పెట్టుకొని బాధపడడం, ఏడవడం అలా చేయకండి. ముందుకు సాగండి. కాలం గడుస్తూ ఉంటే మీలో మార్పు వస్తుంది. మీరు అది మర్చిపోవడమో, లేకుంటే మీకు సొల్యూషన్ దొరకడమో, మీకు అనుకున్నట్టు జరగడమో ఏదో ఒకటి జరుగుతుంది. అది ఏదైనా కూడా ఆస్వాదించడం మన మనసులోనే ఉంటుంది. సో ఫ్రెండ్స్, దేన్ని చిన్న సమస్యను కూడా పెద్దదిగా చూడకండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.